హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే మనిషి నవ్వాడు చిరు తప్పులంట. వైభవ్ సూర్యవంశీ కొడుతుంటే ఎలా ఉందంటే, వాడెవడన్నా వీడెవడన్నా వైభవ్ సూర్యవంశీకి అడ్డెవడన్నా, నీ బ్యాట్లో పవర్ ఉందన్నా అన్నట్టుంది. ఎవ్రీ బాల్ దొరికిన బాల్ని దొరికినట్టు కొట్టాడు. సిక్స్లు ఫోర్లే. ఆ బ్యాటింగ్ చూస్తుంటే వివిఎస్ రిచర్డ్స్ అండ్ ప్లస్ సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి ఆడుతున్నారా అన్నట్లు అనిపించింది. క్లాసు మాసు ఊర బ్యాటింగ్ అంతే. ఆడిన ప్రతి మ్యాచ్లో రికార్డులే, ప్రతి సిరీస్లో కూడా రికార్డులే. తను దిగనంత వరకే అన్నట్లుగా ఉంది తన ఆట చూస్తుంటే. అతి తక్కువ ఏజ్లో ఇంత పెద్ద ఫేమ్ తెచ్చుకొని అంత బాగా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సెమీఫైనల్లో బాగా ఆడాడు, ఫైనల్లో బాగా ఆడాడు. ఇప్పుడే కాదు, తను అరంగేట్రం చేసిన రాజస్థాన్ రాయల్స్కి ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాలే 6 కొట్టి సంచలనం సృష్టించాడు. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో సూర్యవంశీ కొట్టిన కొట్టుడికి ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరికీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈవెన్ వాళ్ళ కోచ్లు అందరూ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి ఏం కాదు, మనం వికెట్ పడితే గెలుస్తాం అని వాళ్ళని డీమోటివేట్ కాకుండా మోటివేట్ చేస్తున్నారు. అంత అలా కొట్టాడు సూర్యవంశీ. ఎప్పుడో చిన్నప్పుడు ఆది సినిమాలో అమ్మతోడు అడ్డంగా నరికేస్తాను ఎలా డైలాగ్ ఉంటుందో, ఇక్కడ అమ్మతోడు కొడితే 6 అన్నట్లు ఉంది సూర్యవంశీ బ్యాటింగ్. సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే ఇంగ్లాండ్ ప్లేయర్ల బిహేవియర్ చూసి పాపం వాళ్ళని చూస్తే జాలేసింది. అంతలా కొట్టాడు సూర్యవంశీ. కానీ ఈ సూర్యవంశీ టాలెంట్ని గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్, రాహుల్ ద్రావిడ్, వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బీహార్లో పుట్టిన ఈ చిచ్చర పిడుగు బీహార్ కా షేర్ అనాల్సిందే ఎవరైనా. ఆడిన ప్రతి టోర్నమెంట్లో సెంచరీలు కొట్టాడు. ఆడిన ప్రతి టోర్నమెంట్లో 6ల వర్షం కురిపించాడు. మొన్న హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు, అభిషేక్ శర్మ గనక 100 T20 ఆడితే 1000 సిక్సర్స్ కొడతాడని. కానీ సూర్యవంశీ కనుక 100 T20 ఆడితే 1000 సిక్స్ల కంటే ఎక్కువ కొడతాడేమో అన్నట్లుగా ఉంది. సూర్యవంశీ జస్ట్ 80 బాల్స్లో 175 రన్స్ కొట్టాడు. అందులో 15 సిక్సెస్ అండ్ 15 ఫోర్స్. ఇదే ఫామ్ కనుక సూర్యవంశీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అతి త్వరలోనే ఇండియా టీంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇండియా టీంలోకి రావడం అంత ఈజీ కాదు. బట్ ఈ ఆట తీరు కనుక కొనసాగిస్తే సూర్యవంశీ ఖచ్చితంగా ఇండియా టీంలోకి వస్తాడు. సూర్యవంశీ ఆట చూస్తుంటే వారు వన్ సైడ్ కాదు, విన్ వన్ సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ 14 ఏళ్ల క్రికెటర్ని మనం అందరం అభినందించి తీరాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.